నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు. అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమా? కరెక్ట్. సో, చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. స్టెబిలైజ్ అయింది. వారు సెటిల్ అయ్యారు. వారి మినిస్ట్రీలో అందరూ కూడా చాలా చక్కగా, చాలా సమర్థవంతంగా అంటే నేను ఊహించలేదు. అంటే మనం అందరం అనుకుంటాం సినిమా హీరో కదా అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని వాడలా వెళ్తూ ఎక్కడ ఆయన దృష్టికి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి సమాచారం ఎటువంటి చెప్పాలంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ నేరం జరుగుతుంది, ఏ విషయం తెలిసినా సరే ఆయన అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. సో హీ ఈజ్ నాట్ ఏ రియల్ హీరో. హీ ఈజ్ ఎ రియల్ హీరో. ఐ మస్ట్ సే హీ ఈజ్ ఎ రియల్ హీరో. మరి అదేవిధంగా లోకేష్ మల్టీమీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడా రెస్పాండ్ అవుతూ చాలా క్విక్‌గా ఆయన కూడా చేస్తున్నారు. ఈ రెండిటి వల్ల మొన్న లోకేష్ అమెరికా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అక్కడ పెట్టుబడులకి ఈయన చేసినటువంటి ప్రచారం వల్ల ఇప్పుడు కొత్తగా ఎన్నో ప్రాజెక్ట్స్ లేటెస్ట్‌గా ప్రాజెక్ట్స్ అంటే ఏ హోటల్ పెడితే ఆ హోటల్ వాళ్ళందరికీ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. ఒక పక్కన హోటల్ ఇండస్ట్రీ అంటే క్లోజ్‌లీ అసోసియేటెడ్ విత్ టూరిజం ఇండస్ట్రీ. టూరిజం స్పాట్స్ 25 టాప్ స్పాట్స్‌ని ఐడెంటిఫై చేసి అటు శ్రీకాకుళం నుంచి ఇటు మనకి చెప్పుకోవాలంటే శ్రీపెరంబుదూరు దాకా అంటే తమిళనాడు బోర్డర్స్ దాకా కూడా తీసుకెళ్ళిపోయారు. సుళ్ళూరుపేటలో కూడా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఐడెంటిఫై చేశారు. సో ఈ విధంగా వాళ్ళు మొత్తంగా సమగ్రంగా మొత్తంగా ఇంటిగ్రేటెడ్‌గా ఒక ఇంక్లూజివ్‌గా అన్ని వర్గాల వాళ్ళకి ఉపయోగపడేలాగా అమరావతి స్టేట్ అంటే ఏపీ స్టేట్ మొత్తాన్ని వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఇటు పోర్ట్స్ ఆల్రెడీ పోర్ట్స్‌కి ఇదివరకే కొన్ని డెవలప్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్లాన్స్‌ని ఏంటంటే పోర్ట్స్ అన్నిటిని కూడా ఒకదానికొకటి లింక్ చేసేలాగా వాళ్ళకి ఉన్నటువంటి సీ పోర్ట్ ఏదైతే నేచర్‌లో బెనిఫిట్ వాళ్ళకి ఏదైతే ఉందో కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ ఆ లెంత్ అంతా కూడా వీళ్ళు చక్కగా దాన్ని ఒక ఇంటిగ్రేట్ చేస్తూ కలుపుతున్నారు. అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టడం చాలా మనకి లాభదాయకం అవుతుంది. అయితే ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం అనేది ఎందుకు అడుగుతున్నారంటే, ఇప్పుడు వెదర్ అంటే గవర్నమెంటు టేక్ ఆఫ్ అయిందా? గవర్నమెంటు ఫంక్షనింగ్ మొదలుపెట్టిందా? గవర్నమెంట్ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తుందా? గవర్నమెంట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అన్నదాన్ని ప్రతి వాళ్ళకి కూడా అలాంటి సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు కొంత సందేహాలు చాలా మేరకు పోయి, మళ్ళీ ఈ ప్రభుత్వం కాక వేరే ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టులు ఆగుతాయేమో, స్టాల్ అవుతాయేమో, గతంలో నష్టాలు చూసాం కదా! అన్నటువంటి భయంతోటి కొంతమంది వెయిట్ చేసి ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ భయాన్ని తొలగించుకుని, పక్కాగా చేసుకుని వాళ్ళిప్పుడు ముందుకు వచ్చారు. అన్ని ప్రాజెక్ట్స్‌ని పక్కాగా తీసుకొని ముందుకొచ్చారనమాట. అటు క్లస్టర్స్‌గా డెవలప్ చేస్తూ ఎక్కడెక్కడ క్లస్టర్స్ అంటే అమరావతి క్యాపిటల్ కాబట్టి, అమరావతి క్యాపిటల్‌లో మనం ఇదివరకే అనుకున్నాము 9 హబ్స్ లాగా డెవలప్ చేస్తున్నారు. వాటికి కూడా ఆల్రెడీ అంటే 15,000 క్రోర్స్ ప్రతి వాళ్ళకే తెలిసింది. అది చాలా స్టేట్ న్యూసు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చింది. అది కాకుండా వేరియస్ అదర్ లోన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఫాస్ట్ బేసిస్‌లో ఫాస్ట్ ట్రాక్‌లో అవన్నీ డెవలప్‌మెంట్ జరుగుతున్నాయి కాబట్టి, నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరైతే ఆల్రెడీ షూటప్ అయిపోయి క్యాపిటల్ అమరావతి స్టేట్ క్యాపిటల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ 50,000, 60,000 దాకా రేట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు 35,000 ఉన్నవి సంవత్సరం లోపల 25,000, 60,000 దాకా పడిపోయిందనమాట. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 100% జంప్ ఇన్ ద లాస్ట్ 1 ఇయర్ కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే. మళ్ళీ నన్ను మిస్టేక్ చేసుకోకండి. అంతటా పెరిగిందని చెప్పట్లేదు. కొన్ని ప్లేసెస్‌లో పెరిగాయి. ఆ విధంగా యాక్టివిటీ వచ్చింది. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్‌గా బిట్స్‌కి కూడా గ్రాంట్ ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే నా ఉద్దేశంలో సామాన్య మానవుడికి బెస్ట్ ప్లేస్‌లు ఏమంటే మనం గన్నవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ ఈ ఏరియాస్‌లో ఇంకా ప్రైసెస్ అంతగా పుంజుకోలేదు. ఇప్పుడు కూడా మనకి రూ. 15,000 గజానికి చక్కటి అప్రూవల్స్ సీఆర్‌డీ అక్కడ అన్నీ చూస్తున్నటువంటి వాళ్ళు ఆ అప్రూవల్స్ అన్నిటితోటి అక్కడ మీకు ఇప్పటికి కూడా లభ్యమవుతున్నాయి కాబట్టి, ఆ ఏరియాస్‌లో పెట్టుబడి పెడితే రాబోయే 1, 2 ఇయర్స్‌లో మీరు కూడా లబ్ధిదారులవుతారంటే మీరు కూడా బెనిఫిట్ పొందుతారనమాట. మీరు కూడా భాగ్యవంతులవుతారనమాట. అర్థమైందండి? సో, కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా 15,000 మాక్సిమంగా పెట్టుకుని
ఈ ఏరియాస్‌లో మీరు పెట్టుబడి పెట్టండి. యాజ్ ఫార్ యాజ్ నూజివీడు, కృష్ణా డిస్ట్రిక్టు, అమరావతికి దగ్గరగా ఉండాలనుకుంటే అలా పెట్టుబడి పెట్టండి. ఓకేనా? ఇంకా మిగతా వాళ్ళకి క్లస్టర్‌గా కర్నూలులో పెట్టుబడి పెట్టండి. కర్నూలులో చాలా మంచి యాక్టివిటీ జరుగుతుంది. కర్నూలులో బాగుంది లోకల్‌గా. అక్కడ మంచి థింగ్ ఏం జరుగుతోంది అమరావతిలో అంటే, వాళ్ళంతా కూడా కాంపిటీటివ్‌గా నా కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్ అవ్వాలి, నా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అవ్వాలని చెప్పి చాలా ఈసారి వచ్చినటువంటి ఎమ్మెల్యేస్ కూడా యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అవ్వచ్చు చాలా తక్కువ. అండ్ ఆయన తీసుకొచ్చిన మోడలు అడ్వైజర్స్‌ని పెట్టి ప్రతిదానికి అడ్వైజర్స్. యూత్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి అడ్వైజరు. తర్వాత చివరికి ఎథిక్స్ నేర్పడానికి కూడా అడ్వైజర్. చాగంటి కోటేశ్వరరావు ఎథిక్స్. యూత్‌కి ఎథిక్స్ నేర్పడానికి, మంచి చెడు చెప్పడానికి కూడా ఒక అడ్వైజర్ గవర్నమెంట్ తరపు నుంచి. సో, కాబట్టి అసలు ఈ ఈ కైండ్ ఆఫ్ ఎప్పురుచి ఏ గవర్నమెంట్ ఎప్పుడు లేదు. ఈయన ఆ విధంగా ప్రవేశపెట్టాడు కాబట్టి, ఎక్కడ చూసినా మారుమూల వాడికి కూడా ఇలాంటి ఒక పెద్ద క్యాబినెట్‌లా చిన్నదైనా ఇది మినీ మెగా క్యాబినెట్ అయిపోయిందనమాట. అంటే దేర్ ఆర్ అబౌట్ 100 అడ్వైజర్స్ లైక్ దట్. ఈ 100 అడ్వైజర్స్ కూడా వాళ్ళ దృష్టికి ఏదొచ్చినా సరే ఎటువంటి అక్రమాలు, ఎటువంటి నేరాలు, ఎటువంటి ఘోరాలు, ఎటువంటివి జరుగుతున్న గ్రౌండ్ లెవెల్‌లో అంతా కూడా కరెక్ట్ అయిపోయారు. కాబట్టి మొత్తం అంతా కూడా ఒక ఒక మూవ్‌మెంట్ లాగా, ఒక ఉద్యమంలాగా ఆయన తీసుకొస్తున్నాడు కాబట్టి డెవలప్‌మెంట్ ఆగదు. డెవలప్‌మెంట్ ఇక్కడి నుంచి ముందుకు పరిగెట్టడమే. సో, మనం చూసుకోవాల్సింది మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, మన ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి కంఫర్ట్ ఎక్కడ ఉంటుంది, మనం ఉండగలుగుతామా అక్కడ అన్న ప్లేసెస్ మాత్రమే మనం చూసుకుని, ఎక్కువగా పెట్టుబడి మీద రాబడి కంటే, పెట్టుబడి మీద మనకి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, ఎంత కంఫర్టబుల్‌గా మనం ఉండగలుగుతాము అని చూసుకుంటే ఆటోమేటిక్‌గా ఎక్కడైతే మనం కంఫర్టబుల్‌గా ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్‌గా ఆ ఏరియాస్ అన్నీ కూడా రాబోయే కాలంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్స్ అవుతాయి కాబట్టి, మీరంతా కూడా ఈ డెవలప్‌మెంట్‌లో ఇప్పుడే పాలు పంచుకుంటే, మీరు ఈ లింక్‌ని మిస్ అవ్వరు. ఈ చైన్‌ని మిస్ అవ్వరు. మనం అయ్యో! పోగొట్టుకున్నాం అన్న బాధ ఉండదు. దట్ ఈస్ వాట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటారు. మనము ఆహ్, ఆహ్, భయపడిపోవటం, భయపడ భయపడితోటి మనము వెనక్కి ఉండిపోవటం. భయపడకుండా మనం గనక పెట్టుబడి పెట్టి, కరెక్ట్ అయిన ప్లేస్‌లో పెట్టుబడి పెట్టి, అన్ని అప్రూవల్స్ ఉన్న ప్లేస్‌లో పెట్టుబడి పెడితే, ఈవెన్ నాకు మొన్న ఈ మధ్య నరసరావుపేట నుంచి కూడా వచ్చింది ఒక రిపోర్ట్. దాని ప్రకారం నరసరావుపేట కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వైబ్రెంట్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఇన్ని టౌన్స్ స్మాల్ టౌన్స్ అన్నీ కూడా వైబ్రెంట్‌గా అంటే మారుతున్నాయి కాబట్టి, మీరు ఎక్కడైనా సరే పెట్టుబడి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసెస్‌లో పెట్టుబడి పెట్టి, ఎందుకంటే మన చివరికి అల్టిమేట్‌గా అవర్ హార్ట్ ఆల్వేస్ సేస్ అవర్ అంటే ఆ హృదయం ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడ మన వాళ్ళంతా ఉన్నారు, ఎక్కడ మనకి సుబంధికులు, మన ఫ్రెండ్సు అంతా ఉన్నారు, ఎక్కడ పుట్టి పెరిగామో అక్కడే ఉంటుంది. కాబట్టి మీరంతా అలాంటి ప్లేసెస్‌లో మీరు ఇప్పుడే పెట్టుబడి పెట్టుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఈ చైన్ మళ్ళీ మనం మిస్ కాకుండా ఉంటాం. మళ్ళా మనం కూడా అందరితో పాటు అభివృద్ధి పదంలో భాగ్యవంతులై ఉంటాం కాబట్టి, మీరంతా కూడా అమరావతిలో నిశ్చింతగా, నిస్సందేహంగా మీరు ఇప్పుడు చక్కగా పెట్టుబడి పెట్టుకుని, నివాసయోగ్యమైనటువంటి ప్లేసెస్‌గా తయారవుతున్నటువంటి ప్లేసెస్‌లో మీరు ఇప్పుడే పెట్టుబడి పెట్టుకోండి. 15,000 అప్పర్ సీలింగ్ ఫర్ ఈ ప్లేసెస్ అన్నిటికి. అక్కడ 15,000 దాటకుండా ఉన్న ప్లేసెస్‌లో అన్ని అప్రూవ్స్ వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టి ప్రతి వాళ్ళు కూడా భాగవంతులండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.